వాస్తవం చెప్పాలంటే ఎలాంటి శోధన వచ్చిందంటే నేను నమ్మరు. మరి వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుని కృప ద్వారా ఒకేసారి కట్టేయాలా అన్నారు. మరి అడిగినప్పుడు 75,000 రేపే కట్టాలా ఆ రోజే అన్నారు. పాస్టమ్మ గారు జీతం లేదు, నా దగ్గర ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే పొద్దున పాస్టమ్మ గారిని పిల్లలు అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు కనుక మీరే కానుకలు వేసుకోండి అన్నానా? లేదమ్మా, నా దగ్గర లేవు అన్నాను. సండే కనుక మనందరం ఏదో ఒక స్పెషల్గా ఉంటుంది, దానికి కూడా లేవు. వాస్తవం చెప్పాలంటే మా ఇవి దగ్గర కొద్దిగా కాలేజ్ ఫీజు కొరకు తీసుకుంటే ఫస్ట్ టైం దాని దగ్గర నుంచి నేను ఒక 1,500 తీసుకున్నా. తీసుకొని సంతోషంలో ఉంటే అప్పుడే గ్యాస్ సిలిండర్ వచ్చింది. మళ్ళీ అలాగే 700 పోయింది. తర్వాత వాటికి అయిపోయినాయి. ఉదయకాలంలో బాధ అనిపించింది. ప్రార్థన చేసిన విషయాలు అమ్మ వాళ్ళకు తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. వాడి చాలీసు కూడా లేదు. మరి పొద్దున నేను ఎప్పుడు వెళ్ళేవాడిని, స్వామిని పిలిచిన కదా. పాపం నిన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పరిస్థితి అంతే ఉంది కదా. బిజినెస్ ఆ డబ్బులు ఆగిపోయినాయి. ఇది సాక్ష్యం చెప్తున్నాను. మీకు ఎవరికి ఫోన్ చేయలేదు, ఎందుకంటే మీరు ఫోన్ చేసి ఇస్తారు నాకు తెలుసు. ఉదయకాలం మరి ఏం చేద్దాం అని నేను లోపటిని వాటర్ బట్టి ఆలోచిస్తూ అక్కడ ప్యాంట్ షర్టు తలిగేస్తాను, ఆ ప్యాంట్ కింద పడ్డది. అందుకని తీస్తే 500 రూపాయలు అయింది. హల్లెలూయా. 500 వెళితే నాకు కూడా శోధనలు వస్తాయి, కానీ నిలబడాలా. 500 వస్తే స్వామికి ఇచ్చి పంపించిన. సరే 500 బాగుంది, కానీ మరి చర్చిలో కానుకలు వేస్తారు కదా, నేనే ఇస్తాను వీళ్ళకు అని కారు నడిపించుకుంటూ వెళ్తున్నాను. మరి ప్రతి వారము లతా కుమారుడు విజయ్ నాతో వస్తాడు అక్కడికి, ఒడ్డుపల్లి. కనుక అక్కడ ఫోన్ చేసి మరి నాన్న వస్తున్నావా, నేను ఇక్కడ కారు ఆపుకుంటా అంటే, ఎక్కడంటే నియర్ ఇంజనీరింగ్ కాలేజీ చూడండి, అక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు. సార్ ప్రైజ్ లాడ్ అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్నాను. బాగున్నాను సార్, నన్ను గుర్తుపట్టారు అన్నాడు. ఏంటి అన్నాను, మీరు ఒడ్డేపల్లిలో మనం మీటింగ్ పెట్టినప్పుడు నేను వచ్చిన సార్, మీరు ప్రార్థన చేస్తుంటే నాకు సంతానం లేదు, నాకు 2 కొడుకులు, ఇప్పుడు బిడ్డ పుట్టింది సార్, కానీ ఆ రోజు నుంచి మీరు నాకు కలవలేదు సార్, మీరు ఎక్కడ ఉంటారో నాకు అర్థం కాలేదన్నాడు. అని సరే సంతోషం బిడ్డ అన్నాను. 3,000 రూపాయలు తీసి నా కానుక పెట్టాడు. ఫ్రెండ్స్గా అలా ఈగా 500 అక్కడ కానుక వేసాను. ఇప్పుడు ఇక్కడ కానుక వేయడానికి మీకు ఇవ్వడానికి కూడా దేవుడు ఇచ్చాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సమస్తం ఇచ్చాడు. కొన్ని పరిస్థితులలో మన దగ్గర ఉండవు. మరి ఆ టైంలో నేను ఏమనుకోవాలి, ప్రభు నాకు ఇవ్వలేదు అని నేను అడగల ప్రభువా, ఈ నేను ఇతరులు బోధిస్తున్న నాకు శోధన వచ్చింది, కానీ శోధనకు నీవు మార్గము చూపిస్తావు అని నేను సంతోషించాను. దేవుడు ఆ కుమారుడు ద్వారా ఈరోజు హృదయ వాంఛ దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుకోని పరిస్థితుల్లో మనకు శోధనలు వస్తాయి. ఆ శోధనలో మనము నిలబడాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఇంతమంది ఉన్నారు, మీరు ఫోన్ చేసి మీరు నా డబ్బులు కూడా ఇస్తారు, కానీ శోధనను ఏ విధంగా జయించాలన్నా దేవుడు ప్రార్థన పూర్వకంగా దేవుడి కార్యం చేశాడు. కనుక దాన్ని బట్టి నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పోయిన వారం మనము దేవుని యొక్క ఒక వాక్యం విన్నాం. చాలా సంతోషకర విషయం. మరి పాస్టమ్మ గారు, ఎప్పుడో నేను కోరుతున్నా పాస్టమ్మ గారికి వరం రావాలని, ప్రవచన వరం. చాలా చక్కగా నేమ్స్తో వారిని పిలిచి వారి గురించి మరి పాస్టమ్మ ప్రార్థన చేశారు. చాలా సంతోషం. పోయిన వారం మనము దేవుని యొక్క వాక్యం విన్నాం. ఏం వాక్యమో తెలుసా? ఏం వాక్యం విన్నాం? ప్రార్థన చేసే ముందు మనకు నమ్మాలి, విశ్వాసించాలి, పొందుకొనమని ఉండాలి. టుడే ఆల్సో మరి అందులో ఒక భాగం ఫేత్, విశ్వాసం కదా. ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి మనకు? విశ్వాసం. మీరు జాగ్రత్తగా ఈ దేవుని వాక్యము మీరు విన్నట్లయితే
దేవుడు కార్యం చేస్తాడు. మరి మధ్యలో మరి సోదరుడు రాజు కారు కొరకు ప్రార్థించమన్నాడు. ప్రార్థించాం. ఏ కారు అది? బ్రిజా కారు మరి తీసుకొని వచ్చాడు. మన దగ్గర కారు ఉంది, స్వీట్ కూడా సిద్ధంగా ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. టుడే మరి విశ్వాసం, ఫెయిత్, మనకు విశ్వాసము ఎలా ఉండాలా, మనం ఏమి చేయాలా? ఇప్పుడు నాకు ఒక శోధన వచ్చింది, నాకు విశ్వాసం ఉంది. ఒడ్డెటిపల్లి చర్చి దాకా వెళ్ళేదాకా కూడా దేవుడు ఏదో కార్యము చేస్తాడనుకున్న కార్యము చేశాడు. దేవుని నామానికి నిజంగా ఆయన ఎంత స్తుతించినా తక్కువని. కనుక ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మరి 6వ వచనంలో ఒక మాట ఉంది. విశ్వాసం గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం స్పష్టంగా చదవండి ప్లీజ్. విశ్వాసము లేకుండా, ఇక్కడ జాగ్రత్త, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. చప్పడు కొట్టండి ఒకసారి, ఇంకా గట్టిగా. మొదటిది బైబిల్ కన్నా ఏం చెప్పబడ్డదంటే దేవునికి నీవు నచ్చాలి కదా, అవునా? దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. రైజ్గా. అందుకని మనకు ఉండవలసింది ఏంది? విశ్వాసం. మనం ఇంత ప్రయాసపడి మందిరానికి వస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం. దేవునికి నీవు ఇష్టుడుగా ఉండాలంటే మొదటిది మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. నీకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. నువ్వు దేవుడికి ఇష్టం కాకపోతే నువ్వు ఏమడిగినా ఫలితము పొందుకోలేవు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టం కావాలి. అయితే తను ఏమంటున్నాడు? ఆ దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని తాను వెతుకు వారికి ఫలము దయచేయమని నమ్మవలెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటిది విశ్వాసం కదా, రెండవది నమ్మకం. టుడే ఫెయిత్, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. అందుకని ఏమంటుందంటే విశ్వాసం అన్నది నీ జీవితంలో అభివృద్ధి కావాలి, విశ్వాసం ఉండాలి. మందిరానికి వచ్చావు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసం ఉండాలి, నేను అడిగింది ఇస్తాడన్న విశ్వాసం ఉండాలి, నేను పొందుకున్నాన్న విశ్వాసం ఉండాలా, నాకు స్వస్థత జరిగిందని విశ్వాసం ఉండాలా. ఈ విశ్వాసం ద్వారా నీవు ఏమి అడిగినా దేవుడికి నచ్చుతావు. కనుక దేవుడు నిన్ను మెచ్చుకొని నీకు అడిగింది దేవుడు ఇచ్చేస్తాడు. దేవుని నామానికి ప్రైజ్ గాడ్. అదే ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ వచనంలో ఒక మాట ఉంది. విశ్వాసం అన్నది, ఇక్కడ జాగ్రత్త వినండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఈ విశ్వాసం అన్నది ఏదైతే నీకు కనబడతలేదో, పరలోకం నీకు కనబడతలేదు, నరకం నీకు కనబడతలేదు, నువ్వు అడుగుతున్నావు, అది నీకు కనబడలేదు, పొందినప్పుడు నీకు కనబడుతుంది. ఏదైతే అదృశ్యమైందో, కనబడతలేదో, నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు నీకు దయచేస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే దేవుని యొద్దకు వచ్చే వారికి మనకు ఉండవలసింది ఏంటండి? చెప్పండి, ఏం కావాలండి మనకు? విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారా నీవు దేవుడికి ప్రియమైన బిడ్డగా, ప్రియమైన కుమార్తెగా నువ్వు మార్చవు. నువ్వు ఎప్పుడైతే మార్చబడ్డావో, నీవు ఏదైతే అడుగుతున్నావో దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రభువు వారు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 24. కాగా మీ పాపములో నుండి జాగ్రత్త వినండి అమ్మ, దేవుని వాక్యం. కాగా మీ పాపముల నుండి మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక విషయం చెప్తున్నాడు.
కాగా మీరు పాపముల నుండి మీరు చనిపోదరని మీతో చెప్తున్నా. మీ పాపములతో మీరు చనిపోతారు. నేను ఆయననని మీరు నమ్మకపోతే, మీరు విశ్వసించకపోతే మీ పాపంలో మీరు చనిపోతారు. పాపంలో చనిపోయిన వాడు పాపానికి పాత్రుడు కనుక నరకం వెళ్ళిపోతాడు. అందుకనే ప్రభుల వారు మనకు ఒక ఛాయిస్ ఇస్తున్నాడు. ఏం ఛాయిస్? నేను దేవుడనని నమ్ము, నువ్వు విశ్వాసించు, నేను పాపము నుండి మరణము నుండి నేను నిన్ను విమోచిస్తాను, నేను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను అని ఈరోజు ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఎంత సింపుల్గా ఉంది కదా. ఇందులో ఏమీ లేదు. నీ విశ్వాసించు, నమ్ము, దేవుడు నీ పాపం నుండి, శాపం ప్రతి దాట నుండి ప్రభు వారు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. అది ఏమనగా యేసు ప్రభువని, చూడండి జాగ్రత్తగా రండి, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఏమండి? నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. ఎక్కడ రక్షణ? రక్షింపబడతాడు. అందుకని అంటున్నాడు, అదేమన్నా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో. నువ్వు మొదటిగా చేయవలసింది విశ్వాసించి, విశ్వాసం గురించి మాట్లాడుతున్నా, విశ్వాసించి నీ నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకో. అప్పుడు దేవుడు మృతుల నుండి ఆయన లేపిన ప్రభు నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాట అంటాడు, నీ హృదయం నీ నోటితో ఒప్పుకో, యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, నేను నిన్ను రక్షిస్తాను. నీ హృదయంతో ఒప్పుకో, నువ్వు విశ్వసించు. యేసు రక్షకుడు, యేసు మన కొరకు పరలోకం భూలోకంకి వచ్చి శిలువ మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడిని నోటి ఒప్పుకుంటావో, ఆయనలో పాపం లేదు కనుక ఆ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మా, ఇంతవరకు నువ్వు వేదనతో ఉన్నావా? ఇంతవరకు నువ్వు బాధతో ఉన్నావా? ప్రభు ఈరోజు నిన్ను పాపము నుండి, శాపము నుండి, దరిద్రం నుండి, వ్యాధి నుండి, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. దానికి కావాల్సింది ఒకటి, విశ్వాసించు, యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకో, పలుకో, దేవుడు కార్యము చేస్తానని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాం. అదే విధంగా మార్కు సువార్తలో అంటాడు ఒక మాట, 11వ అధ్యాయము 22 నుంచి 24వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చూద్దాం ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లా, వారు ఎన్నెన్నో ఆలోచనలతో ఉన్నారు, తలంపులతో ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, ఎవరిని విశ్వసించాలండి? దేవుడు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు అని. అక్కడ అవిశ్వాసులు కనబడుతున్నాడు. ఈ పౌలు గారి పత్రిక రాస్తున్నాడు. పౌలు గారు ప్రభును ద్వేషించాడు, దేవుడు నమ్మలేదు. కానీ ఈరోజు కొరింథీ రాసిన సంఘానికి రాస్తున్నాడు లేఖ ఏంటంటే, ఎంతో మంది ఈ రోజులో కూడా అవిశ్వాసంలో ఉన్నారు.
మనం కార్యం జరగబోయేసరికి అవిశ్వాసంలో పడిపోతున్నాం, ఒక అద్భుతం జరగబోయేసరికి అవిశ్వాసంలో పడిపోతున్నాం. అందుకే ఇక్కడ పౌలు గారి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు 2వ పత్రికలో. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ఎవరైతే ఇంకా అవిశ్వాసంలో ఉన్నారో, ఇంకా మీరు దేవుళ్ళు బలపడలేకుంటున్నారో, ఈ పత్రిక ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీరు నిశ్చయముగా చెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. కొండ ఎందుకు ఉదాహరణ చెప్పిండంటే, నువ్వు ఇంటికి వెళ్ళి కొండ తీసి సముద్రంలో చెరలో పడిపోని చెప్తాలే. ఒక కొండను పెగిలించాలన్నా, ఒక కొండ నుండి శోధనను తీసేయాలన్నా, ఒక కొండ నుండి వ్యాధిని నీలో వెళ్ళిపోవాలన్నా, ఒక కొండ నుండి సమస్య నీలో వెళ్ళిపోవాలన్నా నీకు ఉండవలసింది ఒక ఆవగిందంతా విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారా నువ్వు దేవుణ్ణి నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు పలుకుతావో, ప్రభు ఏమంటుందంటే, కొండలాంటి సమస్య వచ్చినా, కొండలాంటి ప్రాబ్లం వచ్చినా, కొండలాంటి ఏ సమస్య వచ్చినా దాన్ని ఈజీగా దాన్ని తీసేసి నేను నీకున్న విశ్వాసం ద్వారా నేను తొలగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందికి సమస్యలతో ఉన్నాం ఇక్కడ, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతో మంది బాధలతో ఉన్నారు, ఎంతో మంది వాక్యం వింటున్నా ఎన్నో కుటుంబాలు సమస్యలతో ఉన్నాయి. నువ్వు ఈరోజు చేయవలసింది ఒకటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నువ్వు విశ్వాసించి ఆవగినంత విశ్వాసం ఉన్న ఆ కొండ లాంటి సమస్య వెళ్ళిపోతున్న నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు ఇప్పుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా కేవలము విశ్వాసం మీద ఆధారపడినట్టు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. కిందికి వచనం చదవండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అర్థమైందా మీకు? ప్రార్థన మనం చేస్తాం, ఆమేనంటాం, పొందుకున్నామని నమ్ము. ఇక్కడ వచ్చిన సమస్య, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఉండవలసింది ఏంటి? విశ్వాసం. అయితే రెండోది ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేసిన తరువాత ఏదైతే అడిగినవో, అది కొండలాంటి సమస్య కానీ, అది బండలాంటి సమస్య కానీ, ఏ ప్రాబ్లం ఏదన్నా కానీ నీకు ఉండవలసింది ఏంటి? విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? నీకు ఉండవలసింది ఏంటి? విశ్వాసం. అప్పుడు ఏమన్నాడు? నీవు ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆమేనంటావో, నేను అడిగినవి అన్ని నేను పొందుకున్నాను అని నీవు విశ్వాసం. దేవుని నామానికి. అప్పుడు ప్రభు ఏమంటుండంటే, నీవు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, విశ్వాసం మీద ఆధారపడిన దేవుడు అంటే. విశ్వాసం మీద. ఈ మందిరం కట్టబడ్డది దేని ద్వారా? ఇటుకలు సిమెంట్ ద్వారా కట్టబడ్డది. ఈ మనకు కనబడుతుంది. విశ్వాసం అన్నది కనబడదు, కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సైన్స్, ఈ నాస్తికత్వం ఏం చేస్తుందంటే, ఇది బెలూన్ అంటే చూసిన తర్వాత నమ్ముతుంది. కానీ దేవుడి యొక్క ఆలోచన చూడకముందు ఏదైతే నమ్ముతావో నేను చేస్తా. ఏదైతే నీకు కనబడతలేదో, నువ్వు నమ్ముతున్నావో, నా మాట వింటున్నావో, అది శాశ్వతంగా ఉండేది, అది ఎప్పటికి ఉండేది. కనుక అందుకని అంటున్నాడు, ఏ మందిరానికి వెళ్ళినా మనకు ఉండవలసిందే దేవుడు బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు దేవుడిని మెచ్చుకోవాలంటే నీకు ఉండవలసింది ఆయన మీద విశ్వాసం. అప్పుడు మీరు అడగండి, నేను ఇవ్వకపోతే మీరు చూడండి. దేవుని నామానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగినా నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు
ఇక్కడ సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాటను చూద్దాం. 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట, ఈ గ్రంథంలో రాయబడ్డ ఏ మాట కూడా నిరర్ధకం ఎప్పటికీ నిరర్ధకం కాదు. ఎందుకు? ఆయన మాట తప్పే దేవుడు కాడు. ఇచ్చిన తరువాత నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ ప్రాంతానికి మీరు ఇంతమంది వచ్చారు. ఎవరైనా బాగలేకుండా వచ్చారా? చేతులు లేపండి. అంతే, అక్కడనే. బాగలేని వాళ్ళు చేతులు లేపండి. నేను చెప్పినది మీరు విని సమయం వ్యర్థం చేయకుండా చెప్పాలి. బలవంతంగా ఎవరు లేపొద్దు. లేపినా లాభము ఉండదు. ఎవరైనా నిజంగా నేను బాగలేని వాళ్ళు చేతు మంచిగా లేపండి. ఓకే, సరే, అట్లా లేపండి. ఏమైతుంది చెప్పండి. మీరు అక్కడే చెప్పండి. ఏమవుతుందమ్మా? చేతు గుంజుతుంది. ఓకే, మరి ఏమవుతుంది అమ్మా? ఓకే, నీకు అమ్మా ఏమవుతుంది? నీకు అక్కడ ఎవరు లేపారు? ఎవరు ఏం పేరమ్మా? ఏమవుతుంది? కాలు గుంజుతున్నాయి. ఓకే, మీరు ఒక్కొక్కరికి ఒక సమస్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ముగింపేలోపు మీరు విశ్వసించండి, మీ నొప్పులో మీ వ్యాధి మీలో ఉండదు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఎవరు తక్కేస్తారు నమ్ముతున్నారు? కంపల్సరీ నేను ఆమేన్ అనే లోపు మీలో వ్యాధి ఉండదు. నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? నమ్ముట నీ వల్ల అయితే వెళ్ళిపోయి ఆమేన్. నిజం. రిబికా, నేను ఒప్పు చూసుకో. ఇప్పుడు నిజంగా చెప్పాలి, అవుతుంది చెప్పాలి. నేను ఒప్పు చూడు. ఉత్త తలకాయ అయిపోతే ఊరలాగా నిలబడి ఒకసారి. దేవుని దగ్గర ఉన్న శక్తి అది. మరి ఏమ్మా కైసాయి పోయిందా? ఉందా? ఏమీ అనలేదు. నీ విశ్వాసం నీ కార్యం చేస్తున్నా. నీకేమి పోయిందా? ఉన్నదా? పోయిందా? అమ్మ నీకు చేతులు నిజంగా చెప్పు అంటారులే. ఇప్పుడు ఎన్ని అద్భుతాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు చేతులు ఇవ్వారు? ఏముందా నొప్పి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేయర్ కూడా చేయలేదు, దేవుని నామం ఉచ్చరించలేని అద్భుతాలు. సహోదరి ఒకసారి నిలబడు. నీ పేరేంటి అమ్మా? సుమీల. ఇప్పుడు ఈ నొప్పితోటే ఉన్నావు, ఇంకా నీకు తగ్గలే. నువ్వు చేతి పెట్టుకో, అక్కడ నొప్పి దగ్గర చేతి పెట్టుకో. నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్. తండ్రి, నాకు విశ్వాసం ఉంది. ఆ బిడ్డ గురించి నేను ప్రార్థిస్తున్నాను. విశ్వాసమైన ప్రార్థన. రోగిని స్వస్థపరుస్తున్నాను, చనిపోయిన లేపుతున్నాను. యేసు నామములో ఆ నొప్పి వెళ్ళిపోనుగాక. ఇన్ జీసస్ నేమ్. నా విశ్వాసము, నీ విశ్వాసము దేవుడు విన్నాడు, నీకు అద్భుతం చేశాడు. ఆమేన్. ఒకటి నీ కాళ్ళ నొప్పి చూసుకోమ్మా. ఇప్పుడు దూడ నొప్పి ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చినావు? మళ్ళా నొప్పిందా? దేవుని నామానికి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం. కూర్చోండి. ఎంత సంతోషంగా ఉండాలండి. దేవుడు మాటలో శక్తి ఉంది. నీకు విశ్వాసించినప్పుడు ఆయనలో ఉన్న దేవుని నామానికి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో ఇలాగూ చెప్పబడుతుంది. దేవుడి వాక్యము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో ఇలాగూ చెప్పబడుతుంది. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? మనము మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలా మందిలో అలవాటు ఏంటంటే, ఇప్పుడు అద్భుతం జరిగిందనుకో సంతోషిస్తారు, అద్భుతం జరగలేదనుకో నిలకడ ఉండదు. దాని వలననే దేవుని నుంచి వచ్చు అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. చదువు. పౌరుషము గలవారై ఉండుడి. ఎలా ఉండాలంటే మనము? ఎలా ఉండాలా? పౌరుషం ఉన్నాక రోగుల దగ్గరికి వస్తాయా? దయ్యం దగ్గరికి వస్తుందా? మాంత్రశం దగ్గరికి వస్తాయా? ఎప్పుడు చూసినా క్రైస్తవులు ఎలా ఉంటారు? ఎలా ఉండాలా చెప్పండి అమ్మా. నోరు లేవా?
మీ నోళ్ళు కట్టి ఉన్నాయి నగలా, మీ నోళ్ళు ఎత్తున్నాయి. ఎలా ఉండాలా? అవునా కదా, పౌరుషంగా ఉండాలి కదా. కదా ఎట్లుంటాం మనం ఎప్పుడు చూసినా? అమ్మా అవ్వా ఎప్పుడు చూసినా దేవుని వాక్యం పంచుకోకుండా ఈ రోగాలు పంచుకుంటారు. కనుక రోగాలు ఏమంటే భలే ప్రచారం చేస్తున్నా, దేవుని సువార్త ప్రకటించమంటే ఈ ప్రచారం చేస్తున్నా. క్రైస్తవుడు మేలుగా ఉండు, విశ్వాసమందు నిలుక. అర్థమైందా? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? స్విమ్మింగ్ రాని వాడు స్విమ్మింగ్ పూల్లో దుక్కిండు అనుకో, ఏమవుతాడు వాడు? ఫినిష్. నిలకడగా లేని వారికి ఏమీ పొందుకోలేరు. నిలకడ లేకపోతే ఏమీ సంపాదించలేవు. అందుకనే నిలకడగా ఉండు క్రైస్తవుడు. దేవుడు నమ్మిన బిడ్డ ఎప్పుడు పౌరుషంగా ఉండాలి. ఏం తలనొప్పి వెళ్ళిపో, నాయన ఎందుకున్నావు, కాలు నొప్పి వెళ్ళిపో, సమస్యలు వెళ్ళిపో. ఆ పౌరుషం నీకు అవసరం. బలవంతులై ఉండి ఇక్కడ హల్లెలూయా విశ్వాసంలో ఉండాలి, తర్వాత పౌరుషం గలవై ఉండాలి, మేలుకో ఉండాలి. ఇంకా చదవండి కింది వచనంలో, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో. అదే అపోస్తలున్న పౌలు రోమీయుల పత్రిక రాస్తున్న 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. కాబట్టి రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నాం, దేవునితో నువ్వు సమాధానంగా ఉండాలంటే, దేవుని రాజ్యం వెళ్ళాలంటే, నువ్వు దేవుని చూడాలంటే కావాల్సిందేంటి? విశ్వాసం. మనం ఈరోజు బ్రతుకుతున్నాం, విశ్వాసం. రేపటి వారు ఉంటాం, విశ్వాసం. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకనే పౌలు గారు చాలా పత్రికలు రాస్తున్నాడు. సంఘానికి వస్తున్నాం, విశ్వాసం ఉండదు. సంఘానికి వస్తున్నాం, విశ్వాసంలో పడిపోతారు. నువ్వు విశ్వాసం లేనప్పుడు, నువ్వు దేవుడికి నచ్చినప్పుడు, దేవుడి దగ్గర నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఉపవాసం ఉంటే, 40 రోజులు ఉపవాసం చేస్తే, నువ్వు దేవుడి దగ్గర ఏం పొందుకుంటావు? హల్లెలూయా. ఒకరోజు దేవుడు ఒక కుటుంబాన్ని కాపాడాడు. నోహా కుటుంబాన్ని కాపాడు. ఎలా కాపాడాడు? నోహావు తన భార్య తాను విశ్వసించడం వలన, దేవుడి మీద నమ్మకం ఉంచడం వలన తాను తన కుటుంబమును కాపాడు. ఈరోజు తల్లిదండ్రులైన మనము దేవుడి మీద విశ్వాసం ఉండి కుటుంబం నడిపిస్తే మన పిల్లలు బాగుంటారు. మన కుటుంబం కాపాడుకునే బాధ్యత మన. దేవుడి మాట విన్నాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఒక పడవను తయారు చేసుకోమంటే చేసుకున్నాడు, అందులోకి వెళ్ళమంటే వెళ్ళాడు. తాను మాట తన భార్య విన్నది, తన పిల్లలు విన్నారు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వినలేదు. ఈయన నమ్మాడు, విశ్వసించాడు. అమ్మా, ఈరోజు కూడా మనము క్రైస్తవత్వం అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడింది. అప్పుడు జల ప్రళయం వచ్చింది, 40 రోజులు 40 దినాలు. లోకమంతా నాశనం అయిపోయింది, కొట్టుకుపోయింది. కానీ దేవుని మాట విన్నందుకు తనను తన కుటుంబమును నోహావు కాపాడుకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు ఈ మందిరానికి వచ్చిన తల్లిదండ్రుల మనము, యవనస్తులైన మనము, వృద్ధులైన మనము దేవుని మాట వింటే మన కుటుంబంలో కాపాడుకుంటాం. మన కుటుంబంలో కట్టబడతాయి, మన పిల్లల కుటుంబంలో కట్టబడతాయి. ఎవరో కట్టరు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని దీవించబోతున్నాడు. దేని వలన తెలుసా? విశ్వాసం వలన. ఒకరోజు అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు? ముసలయ్య కదా, శారమ్మ ముసలమ్మ. స్త్రీ ధర్మం ఆగిపోయింది. స్త్రీ ధర్మం ఆగిన తర్వాత పిల్లలు కారు. ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాంలో ఒక మాట అన్నాడు, అబ్రహామా, నీ మళ్ళీ సంవత్సరంలో కూడా నీకు ఒక చక్కని కుమారుణ్ణి ఇస్తాను. ఎవరితో ఉన్నాడు మాట? మనతో కాదు, ఇప్పుడు మనతో కూడా అంటున్నాడు. సంతానం లేని వారు భయపడకండి, దేవుడు మీకు ఇచ్చేస్తాడు.
ఈ వాక్యం వింటున్న మీరు ఏ ప్రాంతంలో నుండి ఏ సంఘస్థులైనా ఎవరైనా దేవుడు మీకు ఈ వాక్యం విన్నారు కంటే మీకు సంతానం ఇచ్చేసిండు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వాక్యం వింటున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. అప్పుడు శారా డౌట్ పట్టి నవ్వింది. వృద్ధురాలు నేను, నాకు ఎలా కుమారుడు వస్తాడు? చూడండి, మనం కూడా మన జీవితంలో అంత అయిపోయింది, ఇక లాభం లేదనుకుంటాం. నీవు అనుకుంటావు కానీ దేవుడు అనుకోడు. ఏజ్కేలు గ్రంథంలో జీవం లేని ఎముకలకు ఆజ్ఞాపిస్తే గడగడ జీవం లేని ఎముకలని జీవం వచ్చేసినాయి. హల్లెలూయా. అప్పుడు సంవత్సరం తిరిగే లోపు శారా గర్భం ధరించి కుమారుని కన్నది. హల్లెలూయా. కుమారుని కన్నది. కుమారుని ఎత్తుకొని లాలిస్తున్నారు, కుమారుని ఎత్తుకొని ఆనందిస్తున్నారు. దేని వలన? విశ్వాసం వలన. ఒక రోజు మళ్ళీ దేవుడు పిలిచాడు. అబ్రాహాము అన్నాడు, ఎస్ రమ్మన్నాడు. అబ్రాహామును పిలిచి అన్నాడు, నీకు ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి నాకు నువ్వు దహన బలి ఇమ్మన్నాడు. ఎంత బాధపడి ఉండాలి వాళ్ళు. కానీ అబ్రాహాము దేవునికి లోబడ్డాడు, శారా దేవునికి లోబడ్డది, ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, ముగ్గురు దేవునికి లోబడ్డాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చినావు కనుక ఓకే అని ఆ కుమారుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు కుమారుడు అంటున్నాడు తండ్రిని, నానా మరి ఆ దహన బలికి పొట్టలేని యెహోవా ఈరే. దేవుడు దేవుని నమ్మడం అన్నంత కూడా విశ్వాసం మీద ఆధారపడదు. అయితే వెళ్ళారు, ఇస్సాకు కూడా లోబడ్డాడు. ఈసాకును కట్టెల మీద పరుండబెట్టి తాన ఊరిలో ఉన్న కత్తిని తీసి అబ్రహాం గారు తన కుమారుని బలి చేయబోతున్నాడు. వెనుకకు తీయలే. ఎందుకు తెలుసా? ఎంత విశ్వాసంలో ఉన్నాడని దేవుడు అబ్రహాంను గమనిస్తున్నాడు. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నాం మనము, మీకెంత విశ్వాసం ఉంది? మీ విశ్వాసం ఎంత చూస్తున్నాడు దేవుడు? విశ్వాసం ఎంత ఉంటుందో నీకు అంత ఆశీర్వాదం వస్తుంది. నీకు ఎంత విశ్వాసం ఉంటుందో దేవుని బిడ్డగా నీవు స్వీకరించబడతావు. అబ్రహాం గారు తన ఖడ్గంతో కుమారుని చంపబోతే అప్పుడు అన్నాడు దేవుడు, అబ్రహామా అయ్యా నువ్వు విశ్వాసులకు తండ్రి, నువ్వు నా పైన విశ్వాసం ఉంచినావు కనుక నీ ఏకైక కుమారుని కూడా నువ్వు బలి ఇవ్వడానికి వెనుకకు తిరగలేదు కనుక ఇదిగో ఆ పొదలో పొట్టేలు ఉంది కనుక ఆ పొట్టేలను బలి ఇవ్వన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట విని కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని మాట విని తన ఏకైక కుమారుని కూడా విశ్వాసం ద్వారా. ఎందుకు అబ్రహాంకి ఏంటంటే నా తండ్రి ప్రాణము తీసేవాడు కాడు, కంపల్సరీ ఇస్తాడు, కంపల్సరీ కాపాడుతాడు. కానీ నేను ఆయన మాట విన్నాడు కనుక విశ్వాసులకు తండ్రిగా ముద్రయ్యబడ్డాడు, నీతిమంతుడుగా ముద్రయ్యబడ్డాడు. ఈ మందిరంలో ఉన్న నీవు, దేవుడు నమ్ముకున్న నీకు దేవుడు ఈరోజు ఏమి ఇవ్వబోతున్నాడు? నీ విశ్వాసాన్ని గమనిస్తున్నాడు. నీ విశ్వాసం ద్వారా మన కుటుంబంలో మనము కట్టుకుంటాం. రోగమైన, వ్యాధైనా, మరణమైన ఏది అయినా విశ్వాసం ద్వారా నీవు జయించగలుగుతావు అని బైబిల్ గ్రంథంలో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాలు చూసి మనము త్వరగా ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, అయితే ఎవరైతే దేవుణ్ణి అడుగుచున్నారో వారు ఏ మాత్రము సందేహం, అనుమానం ఉండకూడదు. ఏముండకూడదు? చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏమండి? ఈ మందిరంలో కూర్చున్న మనమైనా వింటున్న మీరైనా ఏ మాత్రం కూడా అనుమానించక దేవుణ్ణి విశ్వాసం ద్వారా అడగాలి. అయ్యా చదువుకున్న పిల్లలైనా, వ్యాపారం చేస్తున్న వారైనా, ఉద్యోగాలు చేస్తున్న వారైనా, మీకు పనులు లేకపోతే పనుల కొరకైనా ఏది అయినా నువ్వు విశ్వాసించు. సందేశించక, అనుమానించక ప్రభువును నీవు అడుగు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుతున్న వారి విషయంలో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను.
ఎవరిని అడగాలమ్మా? ఎవరిని అడగాలయ్యా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడిని అడగాం, సైతాన్ని అడుగుతాం. ఎట్లా అని అడగండి చెప్తాను. ఎట్లా అనండి? ఎట్లానా అనండి. ఎట్లా అని అడగండి చెప్తా. ఏం చేస్తామా? ఎట్లా అయ్యా అన్నాడు మోహన్. గుడ్. ఏమంటాను తెలుసా? ఎగ్జాంపుల్ నేను పోయినానుకో ఇంటికి, ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్. ఈ పోరాడికి దిమాకే లేదు సార్, నా కొడుకు దిమాకే లేదు సార్, నా కొడుకు చదవలేదు సార్, ఇటు చదువులో మొద్దు సార్, ఈమె చదువులో మొద్దు సార్ అంటాడు. ఎవరంటున్నాను? మీరే అంటున్నాను. దేవుడు అన్నాడా? వాడి జ్ఞానం లేకపోతే నేను ఇస్తా, నీవు వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి. ఈ జ్ఞానం లేనివాడు ఇంత మంచిగా వాడుకుంటున్నాడు. ఇక నాకన్నా తగ్గ జ్ఞానం ఇక్కడ ఎవరు లేరు, కానీ నాకన్నా మనం వాడుకోడు దేవుడు. అందుకని మన నోటి నుండి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అందుకే నాకు నచ్చదు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. అప్పుడు అతనికి కంపల్సరీ. నువ్వు ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నావో అది ఖచ్చితంగా నేను చేస్తాను. ఇప్పుడు ఎక్కడుంది? దేని మీద ఆధారపడి ఉన్నాం మనం? విశ్వాసం లేకుంటే దేవుడికి ఇష్టమైన సత్యం, విశ్వాసం లేకుంటే ఏమీ పొందుకోలేవు. చాలా మంది దేవుని మందిరంలో ఉంటాం కానీ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. ఇక్కడ శరీరం ఉంటుంది, ఆలోచన ఎక్కడో తిరుగుతుంది గాలిలో, దయ్యాలు తిరిగినట్లు. దయ్యాలు తిరుగుతాయి తెలుసా? వాయుమండలంలో, భూమి మీద, ఆకాశ మండలం మీద తిరుగుతాయి. చాలా మంది ఏంటంటే ఆ విధంగానే కూర్చుంటారు. మందిరములు ఉంటాం, అయ్యగారు అనుకుంటాడు బలివాక్యం వింటున్నారు అనుకుంటారు, కానీ చెంచలాత్మ తిరుగుతుంటారు అలా మైండ్. అలాంటి వారికి ఎన్ని 100 సంవత్సరాలు నువ్వు మందిరానికి వచ్చినా మీకేమీ దొరకదు. అందుకనే స్థిరులై ఉండండి, పౌరుషంగా నుండి విశ్వాసములు మీరు బలపడాలని చెప్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా పడమ్మా. హల్లెలూయా. 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 ఏమన్నాడు ఇక్కడ? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మన గొప్ప సంగతి. నేను ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకుంటా అంటారు, విశ్వాసమే ఉండదు. నీకన్నా కొత్తగా వచ్చిన నమ్ముకునే విశ్వాసం ఉండదు. గ్రేట్. నువ్వు ఏ మందిరానికి వెళ్ళు, బంగారుతో కట్టిన మందిరానికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళమ్మా, నువ్వు ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు. గుడిసెలో ఉన్నాడు, ఆ పారు చిన్న పాత ఇంట్లో ఉన్న అన్నిట్లో ప్రభు ఉన్నాడు. ఉన్న స్థాయిలో ఉన్నారు, మందిరాలు కట్టబడుతుంది కనుక. అందుకనే నీకు విశ్వాసం, అందుకని అడుగుతున్న కృపచేత నువ్వు దేవుడు పిలిస్తేనే మనం ఈరోజు స్థాయిలో ఉన్నాం. ఇది మన గొప్ప సంగతి. మనం అతిశయపడే అవసరం లేదు. అందుకనే ఈరోజు ప్రభు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీకు విశ్వాసం ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. విశ్వాసం ఎంత ఉందో ఒకసారి మీరు కొలుచుకోండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ మాట అంటాడు చూడండి. గలతీ 2:20 చూడండి. ఈ లేఖనాన్ని మీరు గమనించండి, ఈ లేఖనాన్ని మీరు వినండి, చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను. హల్లెలూయా. ఒకసారి మనం రక్షింపబడ్డామంటే క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాం. ఇక నువ్వు మరణం గురించి భయపడ అవసరము లేదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు జీవిస్తున్నారు చెప్పాలా? ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తుకి మరణం ఉందా? మనం క్రీస్తు నమ్మిన కనుక మనకు మరణం ఉందా? మనం జీవిస్తున్నాం, రక్షణ ద్వారా చనిపోయి తిరిగి లేచినాం, బాప్తిసం ద్వారా పునరుత్థానంలోకి మనం వచ్చినాం కనుక ఇక మనం చంపేవాడు ఎవడు? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక నువ్వు బాప్తిసం తీసుకున్నావు కనుక, తిరిగి లేచినావు కనుక నువ్వు విశ్వాసించు. అందుకని ఏమంటాడు ఇక్కడ? దేవునిలో మనం విశ్వాసం జీవించుతున్నాం. ఇక నువ్వు మరణాన్ని గురించి, రోగాన్ని గురించి, దేని గురించి నువ్వు భయపడవసరము లేదు. నా ఆత్మీయ బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇంత కష్టపడి మనం ప్రభుని నమ్ముకున్నాం, ఇంత కష్టపడి దూరం నుంచి చూస్తున్నాం. మరి మీలో విశ్వాసం లేకపోతే లాభం ఏంటి? మీ విశ్వాసం లేకపోతే ఎలా మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? ఒక్క వాక్యం చెప్పి నేను ముగించి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక విషయాన్ని మనం పాత నిబంధనలో ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన
యెహోవాయే. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో చెప్పండి మాట? మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు సముద్రం దాటి ఆయన కానాను దానికి వెళ్ళారు. కానీ మోషేకు ఆ ప్రాంతానికి అడుగుపెట్టే దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. కనుక వారిని చూసి మీరు భయపడినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏమంటుంది ఇక్కడ? భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు దేవుడైన యెహోవా. హల్లెలూయా. శత్రువును చూసి నువ్వు భయపడకు, రోగాలను చూసి నువ్వు భయపడకు, సమస్యలను చూసి నువ్వు భయపడకు. నీతో ఉన్నవాడు దేవుడైనా. అంతలేసి నిలబడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంతలేసి నిలబడండి. ఒకసారి అంతలేసి నిలబడండి ప్లీజ్. ఎవరు బయటికి వెళ్ళొద్దు. వాక్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేట అసాధ్యం. నువ్వు మొదటగా దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, దేవుడికి నువ్వు నచ్చాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు అక్కడ జనాలు చూసి భయపడుతున్నారు. నీతో ఉన్నవాడు దేవుడైన యెహోవా. ఈ రోజు దేవుని మందిరానికి వచ్చావు, మనతో ఉన్నవాడు దేవుడైన యెహోవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 121వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు. అందరూ చెప్పండి, నా శ్రమలో నేను దేవునికి మొరపెడితిని, నా ప్రార్థన ఆలకించును. దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. ఉదయకాలం మీకు ఒక నేను వాక్యం పెట్టాను. ఎంతమందికి వాక్యం గుర్తుంది? ఏ వాక్యం చెప్పండి? కీర్తన గ్రంథం 130. ఏం పెట్టాను? మార్నింగ్ ఉదయకాలం ఎంతమంది ఫోటో చూస్తున్నారు? ఉదయకాలం మీకు ఒక వాయిస్ రికార్డ్ పెట్టాను. మీరు కూడా ఇంకా ముందు నుంచి చదవండి. 139:1. యెహోవాను నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంటున్నాను లేచిన నీకు. అర్థమైందా మీకు? దేవుడు మనలను పరిశోధిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం కూర్చుంటాడు ఆయనకు తెలుసు, మనం నడుచుంటే ఆయనకు తెలుసు, నా నడక నా పడక మొత్తం తెలుసు అని చెప్తున్నాడు. ఇక నువ్వు దేని విషయంలో ఆలోచించే అవసరమో లేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరి కన్ను మూసుకో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనం ఇలా చెప్పబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ముందు నీకు మొదటి కావలసింది విశ్వాసం. అందుకే నేను వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థించే ముందు విశ్వాసం ఉండి దేన్ని అడిగినావో నేను పొందుకున్నానని నువ్వు నమ్మినట్లయితే నీకు నేను ఇచ్చేస్తా. అది అనారోగ్యం ఉందా, కుటుంబ సమస్య ఉందా, కుటుంబ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దేవుడు ఈరోజు తొలగిస్తుంది. అమ్మా, ఎవరైనా గుండె చెందిన వారు ఉంటే మీ గుండె మీద చేతి పెట్టుకోండి. బాగలేని వారు మీరు అక్కడ చేతి పెట్టుకోండి. మీరు విశ్వాసించండి. మీ సమస్యల నుండి, బాధల నుండి దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. 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 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో బహుజనులకు విషయంతో ఇలాగా చెప్పగా వింటిని, దేవుణ్ణి స్తుతించండి, దేవుని ఆరాధించండి. మీరందరూ కూడా నాతో కూడా మీరు కూడా హల్లెలూయా చెప్పండి. మన ఉదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మనల్ని పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. కుటుంబంలో నెమ్మది రాబోతుంది, శాంతి సమాధానం రాబోతుంది. ఎవరికైతే విశ్వాసం లేదో ఇప్పుడే విశ్వాసం రాబోతుంది. హల్లెలూయా.
హల్లెలూయా జీసస్ హల్లెలూయా నికరదనమా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి. అదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పరలోకము నుండి మన మధ్యలో దిగి వచ్చాడు. నువ్వు నమ్మండి, మన తన ఆత్మ ద్వారా అభిషేకిస్తున్నాడు. అదిగో పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అమ్మ ఏమన్నా బిడ్డలా కానీ ప్రతి వారి మీద ఈరోజు నువ్వు విశ్వాసిస్తున్నావు. విశ్వాసం లేకుండా దేవుడికి అసాధ్యం అన్నావు. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ఏ కుటుంబం అయితే సమస్యలతో ఉందో, ఏ కుటుంబం అయితే బాధతో ఉందో, అదిగో దేవుడు నిన్ను టచ్ చేస్తున్నాడు. నీ హృదయాలను టచ్ చేస్తున్నాడు. నీ హృదయాలను కడుతున్నాడు. అదిగో గుండె చెరిన వాడిని బాగు చేస్తున్నాడు. దేవా, ఈరోజు విశ్వాసం అనే వాక్యం విన్నాం. విశ్వాసమును బలపరచండి. ఈ ఆత్మ తొలిగిపోకుండా ఎవరైతే ఇంకా బలహీనతో ఉన్నారో ఇప్పుడే విశ్వాసములో బలపరచమని అడుగుతున్నాను. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నావు తండ్రి. అయ్యా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మేము చదివిన ప్రకారము నాయన, ఇదిగో విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించగలిగిన శక్తిని మాకిచ్చావని నేర్చుకున్నాము తండ్రి. ఇదిగో మీరున్నారని నమ్మవలను కదా అన్నారు ప్రభువా. ఇదిగో అడుగు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మవలని అన్నావు తండ్రి. యేసు నామములో ప్రతి బిడ్డకు విశ్వాసము కలుగును గాక, విశ్వాసము దయచేయబడును గాక. దేవా, విశ్వాసముతో అడిగి తండ్రి, ఇదిగో ప్రభు యాకోబు పత్రికలో మీరన్నారు, సందేహించిన ఎడల ఇదిగో సముద్ర తరంగములను పోలిన వారై మీరు ఏమి పొందుకోరన్నావు తండ్రి. అయ్యా, మేము విశ్వసించినట్లయితే సమస్తము నీవు మాకు అనుగ్రహిస్తావని నీ వాక్యం ద్వారా పలికి ఉన్నావు తండ్రి. యేసు నామములో బిడ్డలు ఏ ఆశ కలిగి వచ్చారో ప్రభువా, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల అగును గాక. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగుతుందని నీ వాక్యములో సెలవిస్తావు తండ్రి. నీ విశ్వాసమే నీకు సమస్త కార్యములను జరిగించినని విశ్వాసంతో సమాధానముగా వెళ్ళమన్నావు తండ్రి. అయ్యా, ఈరోజు విశ్వాసంతో మేము సమాధానము కలిగి వెళ్ళినట్టు ఎవరెవరైతే ఆశ కలిగి వచ్చారో ప్రభువా, వారి హృదయాలను నీ వాక్యము చేత తృప్తిపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, విశ్వాసంతో ప్రభువా సమస్తాన్ని మేము పొందుకొని వెళ్ళుచున్నాము తండ్రి. మీరు తోడుగా ఉండి సహాయము దయచేయమని, అల్ప విశ్వాసము ఏ మాత్రము చోటియక ప్రభువా, విశ్వాసం కలిగి జీవించే భాగ్యము మాకందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.